వేతన సవరణ, పాత బకాయిల చెల్లింపు, మెడికల్ సదుపాయాల మెరుగుదల వంటి 29 అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా వ్యక్తం చేసింది. ఆర్టీసీని ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో విలీనం చేయడం, యూనియన్ల గుర్తింపు కోసం ఎన్నికలు నిర్వహించడం వంటి అంశాలపై ప్రభుత్వం ఇప్పుడే నిర్ణయం తీసుకోలేమని పేర్కొంది. ఈ రెండు అంశాల్లో ప్రభుత్వం మరియు కార్మికుల మధ్య ప్రధానంగా ప్రతిష్టంభన నెలకొంది. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సవీన్ లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సవీన్, చెప్పండి, ప్రభుత్వం ఉద్యోగుల మధ్య చర్చలు ఎక్కడి వరకు వచ్చాయి? ఏమైనా పురోగతి ఉందా? ప్రభుత్వం అయితే మేము చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నాము. ఆర్టీసీ జేఏసీ ముందుకు రావాలంటూ ప్రభుత్వం పదే పదే విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. కానీ ఆర్టీసీ యూనియన్ల జేఏసీ, ప్రధానంగా ఆర్టీసీ జేఏసీ ఏదైతే ఉందో మొత్తం 32 డిమాండ్లు ప్రభుత్వం ముందు పెట్టింది. ఈ ప్రధానమైన డిమాండ్లు, ఆ డిమాండ్లు పరిష్కరించాలి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు పూర్తయింది. అయితే సీనియర్ ఐఏఎస్తో కూడినటువంటి కమిటీని ఏర్పాటు చేసి ఆర్టీసీ జేఏసీతో చర్చలు జరిపి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామంటూ ప్రభుత్వం చెప్తూ వస్తుంది. చివరిగా నిన్న రాత్రి కూడా సెక్రటేరియట్లో ప్రభుత్వంతో జరిపినటువంటి చర్చలు విఫలం కావడంతో అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ జేఏసీ సమ్మెలోకి వెళ్ళింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయిపోయిన పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రధానంగా ప్రజా సేవారంగంగా ఆర్టీసీకి గుర్తింపు ఉంది. ఆర్టీసీ సంస్థ అనేది ఎప్పుడూ నష్టాల్లో ఉంటూ వస్తుంది. ఎందుకంటే సేవారంగం కాబట్టి ప్రభుత్వంపై భారం ఎప్పటికప్పుడు పడుతూ ఉంటుంది. కానీ ప్రభుత్వం మాత్రం ప్రజలను గమ్యస్థానాలకు చేర్చేందుకు ఆర్టీసీని ప్రధాన సాధనంగా ఉపయోగిస్తూ వస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముఖ్యంగా ఆర్టీసీ మహిళలకు ఉచిత బస్సు ఇస్తామంటూ హామీ ఇచ్చింది. దీంతో పెద్ద ఎత్తున దాదాపు 3,000 కోట్లు ప్రభుత్వంపై భారం పడింది, ఆర్టీసీపై భారం పడింది. ఈ బకాయిలు ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం ఆర్టీసీ జేఏసీ చెప్తున్నటువంటి డిమాండ్లలో ప్రధానంగా ప్రభుత్వం ఏదైతే ఆర్టీసీకి రావాల్సినటువంటి 3,000 కోట్ల బకాయిలు వెంటనే ఇవ్వాలంటూ కూడా ఆర్టీసీ జేఏసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. మరో ప్రధానమైన అంశంగా యూనియన్లు పునరుద్ధరించడం. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ దాదాపు 51 రోజుల పాటు సమ్మె జరిగింది. ఈ సమ్మెలో పెద్ద ఎత్తున ఆర్టీసీ కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ప్రభుత్వం దిగి వచ్చింది. స్వయంగా నాటి సీఎం కేసీఆర్ ప్రగతి భవన్కు ఆర్టీసీ యూనియన్లను, ఆర్టీసీ కార్మికులను కూర్చొని వారిని పిలిచి వారితో మధ్యాహ్న భోజనం చేసి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఆ సమయంలో ఆర్టీసీ యూనియన్లను, గుర్తింపు సంఘం ఎన్నికలను రద్దు చేస్తున్నట్లు గత ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహిస్తాము, యూనియన్లను తిరిగి పునరుద్ధరిస్తామంటూ చెప్పింది. కానీ ఇప్పటివరకు ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేయడం లేదు. ప్రస్తుతం ప్రభుత్వం వద్ద ఆర్టీసీ జేఏసీ వినిపిస్తున్నటువంటి డిమాండ్లో ప్రభుత్వం ఈ సమస్యను, ముఖ్యంగా ఆర్టీసీ యూనియన్ల పునరుద్ధరణ, ఆర్టీసీకి సంబంధించి గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణ అంశంలో వెనక్కి తగ్గుతున్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ విషయంపై హామీ ఇవ్వడానికి ముందుకు రాలేకపోతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అనేక సందర్భాల్లో ఆర్టీసీ జేఏసీ నేతలు సమ్మెకు సిద్ధమైనప్పటికీ ప్రభుత్వం వారితో చర్చలు జరిపి వారు సమ్మెకు వెళ్లకుండా ఆపగలిగారు. కానీ ఇప్పుడు మాత్రం నిన్న జరిగినటువంటి ఆర్టీసీ జేఏసీతో చర్చలు విఫలం కావడంతో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్లారు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు వెళ్ళడం ఇదే ప్రథమంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా ఆర్టీసీకి సంబంధించి ఉద్యోగుల డిఏలు, పిఆర్సీలు బకాయిలతో పాటు ఆర్టీసీ యూనియన్లను పునరుద్ధరించడం, అదేవిధంగా ఎలక్ట్రికల్ బస్సులు తెచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేవలం హైదరాబాద్ నగరానికి పరిమితం అయ్యే విధంగా, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు ఎలక్ట్రికల్ బస్సులు తెచ్చారు. కానీ ఇప్పుడు ప్రతి డిపోకు, అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 90కి పైగా డిపోల్లో ఎలక్ట్రికల్ బస్సులను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. వారికి సపరేట్గా కండక్టర్లను, డ్రైవర్లను నియమిస్తూ క్రమక్రమంగా ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసే దిశగా ప్రభుత్వం వెళ్తోందనేది ప్రధానంగా ప్రభుత్వంపై ఆర్టీసీ కార్మిక సంఘాలు, అదేవిధంగా ఆర్టీసీ జేఏసీ నేతలు చేస్తున్న ఆరోపణగా మనకు స్పష్టంగా కనబడుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఈరోజు
ముఖ్యంగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్నటువంటి సమ్మెపై స్పందించారు. ప్రధానంగా ఆర్టీసీ కార్మికులతో చర్చించేందుకు ఎన్నిసార్లైనా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాము, చర్చలకు రావాలి, చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయి అంటూ చెప్తున్నారు. మరోవైపు ఇది పొలిటికల్ టర్న్ కూడా తీసుకుందని చెప్పుకోవచ్చు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమ్మె వెనుక మాజీ మంత్రి హరీష్ రావు, అదేవిధంగా శ్రీనివాస్ గౌడ్ హస్తం ఉందంటూ ఆరోపణలు చేశారు. దీనిపై బీఆర్ఎస్ పార్టీ కూడా స్పందించింది. కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే కాదు, ప్రతిపక్ష పార్టీలన్నీ ఆర్టీసీ కార్మికుల సమ్మె వెనుక ఉన్నాయి. బీజేపీ ఉంది, బీఆర్ఎస్ ఉంది, అదేవిధంగా కమ్యూనిస్టు పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘం కూడా ఈ సమ్మెలో పాల్గొంటుంది కదా, అంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లేనా అంటూ బీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఆర్టీసీకి సంబంధించినటువంటి యూనియన్లను, ఆర్టీసీ కార్మికులను నిర్వీర్యం చేశారు, ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు లేకుండా చేశారంటూ బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తుండగా, మరోవైపు కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ళు అయింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఆర్టీసీ కార్మికులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలనేది ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ విమర్శలు చేస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ప్రధానంగా ఎలక్ట్రికల్ బస్సుల విషయంలోనే ఎలక్ట్రికల్ బస్సులతో ఆర్టీసీ సంస్థను ప్రైవేటీకరణ చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది అనేది ప్రధానంగా ఆర్టీసీ జేఏసీ చేస్తున్న డిమాండ్గా. మరోవైపు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్టు గత బీఆర్ఎస్ ప్రభుత్వమే ఒక జీవో ఇచ్చింది. ఆ తర్వాత ఇది గవర్నర్ వద్దకు ఫైల్ వెళ్ళింది. కానీ అప్పటి గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఈ ఫైల్ను పెండింగ్లో పెట్టారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గవర్నర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లి పెండింగ్ ఫైల్ను క్లియర్ చేసి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకునే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్చలు జరపాలనేది ప్రధానంగా ఆర్టీసీ జేఏసీ నుంచి కావచ్చు, ఇటు ప్రతిపక్షాల నుంచి వస్తున్నటువంటి ఆరోపణగా మనకు కనబడుతుంది. ఓవరాల్గా ప్రస్తుతం అయితే అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికుల సమ్మె విజయవంతంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు పరిష్కరించే వరకు తమ సమ్మె కొనసాగుతుందని కార్మికులు చెప్తుంటే కార్మికులు దిగి రావాలి. ఒకవైపు కార్మిక శాఖ కమిషనర్తో చర్చలు జరుపుతుండగా ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్లడం చట్ట విరుద్ధం అంటూ కూడా ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి స్పష్టం చేసిన పరిస్థితి మనకు ఓవరాల్గా కనబడుతోంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ సవీన్. స్పెషల్ డ్రైవ్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్డ్. హలో హలో మైక్ టెస్టింగ్ 1 2 3 హలో హలో హలో